ఎలా ఉంది టేస్ట్? అంత సినిమాటిక్ ఏం వద్దు, నార్మల్గా చెప్పు. ఎట్లుంది? బాగుందా? హలో, ఈరోజు అటుకుల పోపు ఎలా చేద్దాం చూద్దాము. ఈ అటుకులు నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేశాను. అటుకులు ఇది ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేశాను. ఆ క్లిప్ యాడ్ చేస్తా, చూసేయండి మీరు. ఫస్ట్ మేము చెప్పాను కదా మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తామని చెప్పి, కాకపోతే ఇలాంటి వాటికి మాత్రం డీప్ ఫ్రైస్కి ఇట్లాంటి వాటికి ప్లస్ డైరెక్ట్ తినేవి ఇది గ్రానైట్ ఆయిల్ యూజ్ చేస్తామన్నమాట. ఇది అన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్సే యూజ్ చేస్తాం చాలా వరకు. కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం వేడవ్వనిద్దాము. ఓకే అండి, ఆయిల్ వేడైపోయింది. సో ఇందులో జీలకర్ర ఆవాలు అండ్ పల్లీలు. ఇందులో పల్లీలు పప్పులే చాలా టేస్టీ అండి, తింటూ ఉంటా తగులుకుని చాలా ఉంటారు. ఇది కూడా నేను యాక్చువల్గా ఫ్రై చేసి పెట్టుకుంటాను, చట్నీస్కి నాకు మార్నింగ్ ఈజీ అవుతుందని చెప్పేసి. పల్లీలు ఇది అండ్ శనగపప్పు, శనగపప్పు కూడా వేసేసి తిని ఇప్పుడే మా పాప డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చిందనమాట. మిర్చి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు 3 ఒకేసారి వేసేయండి. ఇందులో ఇంగువ, సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాన్ఫ్లెక్స్ వేసాక ఇందులోనే అటుకులు కూడా ఓవెన్లో కాకపోయినా నార్మల్గా డ్రై రోస్ట్ కూడా చేయండి. డ్రై రోస్ట్ చేసినా బాగుంటుంది. 2 వేసుకొని కలిపేసుకోవడం. ఇది క్విక్ స్నాక్ రెసిపీ. ఫస్ట్ సరిపోదేమో అన్నట్టుగా అనిపిస్తుంటుంది, లేదు కలుపుతూ ఉంటే అది సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా కలరు. ఈ అటుకులు కాకుండా పలుచగా ఉంటాయి కదా, ఆ అటుకులు అయితే ఇంకా బాగుంటుంది. కానీ మాకు స్వర్గం అనిపిస్తుంది, అందుకని కూడా నేను చాలా కేర్ఫుల్గా చేసే వాళ్ళకి చేసే ప్రతిదీ కూడా. ఓకే అండి, అంటే కాసేపు ఉంచి తర్వాత ఆఫ్ చేద్దాం. అయిపోయింది. కాస్త అంత సినిమాటిక్ ఏం వద్దు, నార్మల్గా చెప్పు. కావాలా నీకు? తీసుకో. థ్యాంక్ యూ అంటున్నావా? హాట్ ఉందా? సరే, ఇక్కడ పక్కకు పెట్టు. చూడు అక్క చూడు క్లో చేసుకొని తింటుంది. చెప్పు. కాలుతుంది, జాగ్రత్త. ఎట్లా ఉంది? బాగుందా? దివి ఎట్లా ఉంది?